పోలీసాలు ఏమన్నా అడిగిందా? అవును అత్తల కట్టిన 60 లక్షలు అత్తల కట్నం 60 లక్షలు అంటే మనకు మన పెన్నాలు లేవా? మనకు మనిషికి పెన్న ఉంది. ఒక్క పెన్న ఉంటే 60 లక్షలు వస్తాయి. నేను నలుగురు చేసుకుంటున్నా. ఇంకా నాకు ఎంత అత్తలు ఉంటే అత్తకు 60 లక్షలు అటు పంపాలి. మనకి వాళ్ళు మనకి ఇచ్చలేదు, మనమే అటు పంపాలి. అదిరా పని అది పక్క తన్ని చదవాలి. అయ్యా ఖాళీగా చెప్పిన కాడికి అచ్చ వారు కార్తీక పున్నానికి రాత్రి నా లగ్గం ఉన్నది. నా లగ్గానికి రాండి కాని మామయ్య ఎంతైనా తల్లిదండ్రి పేదోళ్ళైనా మేనమావలు వచ్చారా సగబెడితే బాగుంటుందని చెప్పి అంటారు శాస్త్రంలో. తల్లిదండ్రి పేదోళ్ళైనా మేనమావలు బాగుంటే అల్లున్న కొదుకోలేదు అంటారు. నా పెళ్లి కాబట్టి శివుల లగ్గం కాబట్టి మీరు ఏమన్నా సగబెడితే ఏమన్నా వచ్చిన అవురా విచారం చేసుకుంటారు ఏమన్నా అల్లుడు అడిగేది లేకుండా కానీ అడిగిండు. మరి తల్లిదండ్రి పాదోళ్ళు అయినా మేనమావలు మేనత్తలు ఉంటే కడగొట్టు లగ్గం ఆఖరి లగ్గం కాబట్టి మన సగబెడతారేమో అని అడుగుతాడు. మరి మన పిల్లల చేతుల్లో బతకాయ కాదురా. వాళ్ళకు తెలియకుండా ఇంత అంబారు మందమో పొగాకు మందమో బీడి మందం మనం దాచుకున్నాం. ఇక మన కట్టం చేస్తాన్నాం కానీ చేసిన పైసలన్నీ మన తల్లి చేతులు పెట్టుడేనే. మన దగ్గరే ఉందిరా అల్లుడా మల్లయ్య. ఇక వీళ్ళందరూ చేసి పెత్తను నా నెత్తిలో పెట్టిండ్రు. అదే పెద్దోళ్ళు కాబట్టి. ఎందుకంటే మా దగ్గర ఏమున్నది అయ్యా? మా దగ్గర ఏం లేదు. నువ్వు రాకరా ఖర్చులు అడగరా అని ముచ్చట అడిగినవు కాబట్టి మనిషికి 100 రూపాయలు ఇస్తాం పో. మామలారా మీరిచ్చే 700 రూపాయలు మామ నా పెళ్లి లోపల వచ్చి అన్న దినంగా కూర్చుండే జంబుకాన కిరాయి కాదు మామలారా. ఎంతమంది ఎందుకు ఇద్దరు ముగ్గురు చేస్తా కాదా? చూస్తారా ఇద్దరు ముగ్గురు చేసేది కాదు. కూర్చుండే జంబుకాన ఖర్చు కాదా? మరి ఏం సంగతిరా? ఇంకేమైనా పెంచన్నా? మరి చెప్పు. మనిషికి 500 ఇస్తాం పోవయ్యా. కట్టపడాలి మనిషికి 500 రూపాయలంటే 7 5 ఎటువంటి చూసిన 3500 రూపాయలు మామ. నా పెళ్లికి వచ్చే దండకి ఇస్తార్లు ఎత్తం ఇస్తార్లు గుట్టే పుల్లల ఖర్చు కాదు. ఇస్తార్లు గుట్టే పుల్లల ఖర్చు కాదాట. ఎక్కువ అంటావా? అయ్యా వీళ్ళు ఎందుకంటే నా మాట ఇంటలేరు. వాళ్ళు నిన్న అయినకున్నా వాళ్ళు ఇయ్యకున్నా నేనే ఇస్తా గాని మనిషికి 1000 రూపాయలు ఇస్తాం. మామగారు మీరిచ్చే 7000 రూపాయలు మావయ్య. నా పెళ్లికి వచ్చిన తండ్రి అన్నం తిన్నాక వాళ్ళు వేసుకునే పోక భాగాల ఖర్చు కాదు మావయ్య. అది తిన్నాక వేసుకోకపోతే ఏమవుతుంది? నా పెళ్లికి వచ్చిన పోక భాగాలు వేసుకోకుండా పోరు. శాస్త్ర ప్రకారంగా వేసుకోవాలంటావు. పోక భాగాలు వేసుకున్నప్పుడు అది భోజనం. సారీ మనం ఎప్పుడన్నా వేసుకుంటావురా? రాగడి పెట్టలే పొగాకేనే అంబారేనే మనకే ఉందిరా. ఏమి ఇచ్చినా పప్పులు వేసి ఉప్పు ఖర్చు కూడా కాదు. అయ్యా అంత పెద్ద ఎందుకు పెట్టుకున్నావు అయ్యా లగ్గం? మరి వాళ్ళు అడిగింది అట్లా అట్లనే చేస్తారట. నేను ఏదో చిన్నగా చేసుకున్నాను అనుకున్నా కానీ పెద్దగా ఉన్నట్టు. అయ్యా మా దగ్గర ఏం లేదు. మీ అత్తల చేతుల బతుకుమాది. ఇక మరి వాళ్ళు కాదంటే మా దగ్గర ఏం దొరకదు. చేతులు లేవా? చేనులు ఉన్నాయి. తుంతాన్నాం మక్కలనైతే మక్కలనే ఎత్తని అక్కడ పాలైనాయి. సావల నాలుగుతో శివల పాలైనాయి. అయ్యా గొర్రెల నాలుగుతో కోతుల పాలైనాయి. ఇక మా దగ్గర ఏమున్నది అయ్యా? చేనులు ఏం లేవు మామ. ఒకటి మీకు పనికిరాంది నాకు పనికొచ్చేది అడుగుతున్న మామలారా. సరే మంచి అల్లుడా అని చెప్పి ఇగో నేను కాగితం తీసుకొచ్చిన కాగితం మీద మీరు 7 సంతకం పెడితే మీకు పనికిరాంది నాకు పనికొచ్చేది అడుగుతా మామలారా. అవురా నీకు మొన్న పనికత్తలే అంటే కాదురా. మొన్న పనికత్తలేదు అన్నావు. అల్లుడు ఏమంటాడు? మీకు పనికిరా అంది, మీకు పనికిరా అంది, నాకు పనికొచ్చేది. నేను ఒకటి అడుగుతా మీరు సంతకం పెట్టు అంటాడు. పెడదాం ఇంకేంద్రా? అదేరా దాన్ని ఇస్తావేంది? పనికత్తలేదు కాదు. నీ పెన్ను పనికత్తలేదంటే దాని జరవచ్చు ఒకనాడు పనికి రాలేదంట. అది కాదురా. అల్లుడా ఏం అడుగుతాడో మన దగ్గర ఏమున్నాయి మనం పనికిరా అని మొన్న పనికి వచ్చిన 2 బక్కలు ఉన్నాయి. ఎట్లు
ఆ ఎట్లను అడుగుతాడు కావచ్చు. మరి అది కాకపోతే మనకిప్పుడు నీ బిడ్డనే ఆయన మెచ్చలేడంటే మన పిల్లలు ఎట్లున్నారా? నా అత్తలను అడుగుతారా అల్లుడు? అరే ఎందుకంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు సంపాదించిన ఒక సేను ఉన్నది, ఆ సేను మనకు తెలియదు. నీరు చోట భూమి అది కప్పలు కుట్టు పెట్టేది, అది మనకు పని చేస్తలేదు. అవి పనికిరాందంటే భూమి అడుగుతాడు కావచ్చు. ఇస్తామని సంతకం పెడదా? అయ్యా అల్లుడా రాసుకో, ఇదిగో నాకు పెట్టిన కప్ప కుట్టిస్తాం. మామలారా మీకు పనికి రాంది నాకు పనికచ్చి జరుగుతున్నా గోతులు దిగ్గితే పెట్టుకుని లూజు లూజు ఉన్నాయా? ఇవాళ నాగలెంప నడుచును బగ్గ పెట్టుకొని ఎట్లయితే మామ మీకు పనికి రాంది నాకు పనికొచ్చేది తాత ముత్తాతల కాడికి వెళ్ళి తుల ముత్తలం అగో వేసిన వల్లే కదా తీసిన వాళ్ళు ఎవరు లేరు మామ. అది తనియాల కోటనే అల్లుడు ఏం కోరుకుంటాడు అంటే మన భూమి వద్దాట ఎట్లా వద్దాట. మరి ఆయన కోరుకుంటే తాత ముత్తాతల నాటి తన అటువంటి ఒక ధనియాల కోట, దాని మీద తులవతనం వేసినోడే కానీ తులవతనం తీసినోడు లేడు. పిడిల నాటి ధనియాల కోట, ఆ ధనం కోట అడిగిండ్రా. ఎందుకంటే మీ 7 ఉంటే 7 పాలు వంచాలంటే పాలు తెగుతలేదు, కడగొట్టు వాడు. ఎందుకంటే ఇటు ఆ ధన కోట కిందికెళ్ళి రావచ్చు, కోట మీద ఉన్న ధనమైసం మీద కన్నేసినట్టుంది. అందుకే ధనం కోట అని కలవరిస్తాడు. అరే ఈయనకి ధనియాల కోట సెలవు పెడితే ఈడు తవ్వడు పోంగనే అక్కడ ధనమైసం ఈయన మింగుతుంది. ఈయన పానం పోతే 6 అల్లు నగులు తగినట్టు పాలు పెట్టచ్చురా. 7 ఉంటే పాలు వంచలేదు. ఇక 7 తెగ్గలీడు ఒక్కడు వేడనుకో 6 చూడు ఇవ్వలం పైన పాలు పెట్టచ్చు. మల్లయ్య ధనియాల కోటను కోరుకున్నావు సరే మంచిగా తప్పకుండా ఇస్తాం. ఏ అత్తం అత్తం గాని అత్తల దగ్గరకు పోయి అన్నం తినిపో. సరే మామలారా నేను ఇటువంటి కళ్యాణపట్నం వెళ్ళిపోతా అని చెప్పి ఆడికెళ్ళి మల్లయ్య చేతల్లకెళ్ళి లోగిల్లా కళ్యాణపూరి పట్నం లోగిల్ల దారి పట్టుకొని మల్లయ్య పోతుంటే ఆ 7 మేనత్తలు రాగళ్ళు దున్నాయి కాపులకు సద్దులు కొండ ఓలమని గంపల్లో సద్దులు పెట్టుకొని ఆ 7 మేనత్తలు బయలుదేరి వస్తున్నారు. నేను పట్టుకున్నా చిన్నక్క మల్లయ్య అత్తల గడ్డ వచ్చిన అత్త మేనత్తలారా చూడలేదా నీ కన్న పెళ్లి నువ్వు ఎప్పుడు వస్తానన్నవే కానీ అత్త 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 అంటాడు. నేను ఎవరు గొప్ప మంచిగా చూడే అత్తమ్మలారా అవునే అది కాదు ఇది కాదు ఆయననే ఉన్నట్టుండి కాదు. మొన్న మీ ఆయన చెప్పలేదా మీ భర్త నమ్మినాడు ఆ భర్త కొడుకోడే అదే పిసముండ మన ఆడిబిడ్డ కొడుకు అల్లుడు మల్లయ్య చిన్న అల్లుడు పిసముండ మనకి ఎప్పుడు ఎగిరితేనే పోయి కాలు పట్టూరి అల్లుడ మల్లయ్యరా